తిరుమలని, తిరుమల లడ్డూని రాజకీయాలకి అతీతంగా చూడాలన్నటువంటి కాన్సెప్ట్ కంటే, అది రాజకీయంగా తన ప్రత్యర్థిని నాశనం చేయడానికి వినియోగించాలన్నది ప్రభుత్వపు ఆలోచన. తమని తాము కాపాడుకోవాలన్నది ప్రతిపక్షపు ఆలోచన. ఇదే ఇవాళ జరిగినటువంటి ఉదంతం. శాసన మండలిలో 5 రోజుల నుండి చర్చకి అడుగుతున్నది విపక్షం. దానికి కారణం ఏంటంటే, అసలు తిరుమల లడ్డు ఉదంతంలో ఈ డైరీల అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే వేరే రాష్ట్రానికి చెందినటువంటి పేరుతో లడ్డూలకి నెయ్యిని సరఫరా చేసేవాళ్ళు, అలా చేసేటటువంటి దాన్ని తర్వాత అప్పట్లోనే బ్యాన్ పెట్టారు. అయినా సరే దానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చి మరీ తీసుకొచ్చారు. అలాంటి ఇది వచ్చేటప్పటికి తర్వాత బోలేబాబాకు కూడా అనుమతి ఇచ్చింది తెలుగుదేశం హయాంలోనే. వీళ్ళంతా ఒకటే అన్నటువంటిది వైసీపీ ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి వేళ, ఆ కాన్సెప్ట్ అసలు హెరిటేజ్కిను అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థకి ఎలాంటి సంబంధం లేదు. హెరిటేజీకి అనేక మంది సప్లై చేస్తుంటారు, అందులో అది కూడా ఒకటి తప్ప మాకేం సంబంధం లేదు అన్నటువంటిది చెప్పడానికి అసెంబ్లీ వేదికగా వాడుకున్నారు. శాసనసభ వేదికగా నేను చాలా భక్తుడిని, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకుని ఆశీర్వచనం తీసుకుంటుంటాను. చివరికి నన్ను కాపాడింది కూడా అదే వెంకటేశ్వర స్వామి, ఆ రోజున మైన్ పేల్చినటువంటి సందర్భంలో కూడా. కాబట్టి అంత భక్తుడినైనటువంటి నేను అక్కడ కల్తీ జరుగుతోందన్నటువంటి విషయం తెలియగానే, ముందు ఎన్డీడీబీ రిపోర్ట్ చూడగానే ఆ జంతు కొవ్వు అది కలిసి ఉందన్న రిపోర్ట్ వచ్చినప్పుడు నేను అదే ప్రస్తావించాను తప్పించి నేను వేరే దురుద్దేశంతో మాట్లాడలేదు అనేది పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దాని మీద విచారణకు ఆదేశించిన తర్వాతన చాలా విషయాలు తెలిసినాయి. అసలు నెయ్యే లేని కంపెనీలతో టైఅప్ అయ్యారు, నెయ్యి తీసుకున్నారు అన్నటువంటి ఆరోపణ. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అవును వీళ్ళు చాలా తప్పు చేశారు, కల్తీ జరిగిందని ఆ రోజున అంగీకరిస్తే సరిపోయేది, కానీ దాన్ని వాళ్లే చేశామన్నది ఒప్పుకున్నారు అన్నటువంటిది ఇటు పవన్ కళ్యాణ్. ఓవరాల్గా అసెంబ్లీ వేదికగా వైసీపీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడు, లడ్డూని కల్తీ చేశాడు, తిరుమలని అపవిత్రం చేశాడు అన్నటువంటి వాదన అధికార పక్షం. దానికి కౌంటర్గా ప్రతి అడుగడుగునా మోసం చేస్తానే ఉంటారు వీళ్ళు. అసలు ఆ డైరీ నుంచి ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో 550 రూపాయలకి నెయ్యి అమ్ముతుంటే ఢిల్లీలో 650 రూపాయలకి వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారంటేనే దేవుణ్ణి ఎలా దోచుకుంటున్నారో అర్థమవుతుంది. వీళ్ళ సంపాదన కోసం నాడు అదే కంపెనీతో టైఅప్, నేడు అదే కంపెనీతో టైఅప్. ఆ కంపెనీ కోసమే ఎంత హడావిడి చేస్తున్నారు. దీని దెబ్బకి చివరికి హెరిటేజ్ షేర్లు సగానికి సగం పడిపోయినాయి. హెరిటేజ్ మార్కెట్ వాల్యూ సగానికి సగం పడిపోయినా కూడా వీళ్ళకి జ్ఞానోదయం రాలేదు. అలాగే తప్పుడు సమాచారాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు వీళ్ళు మాట్లాడిన ప్రతి స్పీచ్కి వాళ్ళ ఆన్సర్ని కోట్ చేస్తూ వచ్చింది. ప్రజలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు మాటే నమ్ముతారు, జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ మాటే నమ్ముతారు, అలాగే వైసీపీ వాళ్ళు జగన్ మాటే నమ్ముతారు. తటస్థులు ఎవరిది నమ్ముతారన్న దాని మీదనే ఆధారపడి ఉంది.